బెంగాల్లో ఎన్నికల తర్వాత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ టీఎంసీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. అటు సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో క్లారిటీ రానుంది. అటు 9న సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చాలా చోట్ల బీజేపీ టీఎంసీ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రెండు పార్టీల నేతలు కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైకి బుల్డోజర్తో దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హాగ్ మార్కెట్ ప్రాంతంలోని టీఎంసీ న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు బుల్డోజర్తో దాన్ని కూల్చేశారు. అత్యంత రద్దీ ప్రాంతంలో జరిగిన ఘటనతో స్థానిక వ్యాపారులు భయంతో పరుగులు పెట్టారు. బీజేపీకి మెజారిటీ సీట్లతో పరివర్తన్ మొదలైందని టీఎంసీ ఆరోపించింది. ఆ మార్పు బుల్డోజర్తో వచ్చిందని మండిపడింది. అటు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలకు జెడ్+ భద్రత కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. $207 సీట్లు గెలుచుకున్న బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మమతను ఓడించిన సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు శుక్రవారం కోల్కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టిన బీజేపీ పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. కోల్కతాలోని పార్టీ ఆఫీసులో స్టేట్ చీఫ్ సమీక్ భట్టాచార్య, బీజేపీ నేషనల్ సెక్రటరీ సునీల్ బన్సల్ సహా సీనియర్ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంపై నేతలు చర్చించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రేపు జరిగే బీజేపీ శాసనసభాపక్ష భేటీలో తేలుతుందన్నారు బెంగాల్ స్టేట్ చీఫ్ సమీక్ భట్టాచార్య. 8 तारीख 4 बजे हमारा विधायक दल का बैठक है. विधायक दल की बैठक में नेता चुना जाएगा और 9 तारीख सुबह 10 बजे प्रधानमंत्री, गृह मंत्री, भारत की शास्त्र मंत्री, हमारा राष्ट्रीय अध्यक्ष, उसका साथ साथ सारा बीजेपी का आला नेता या 20 राज्य की मुख्यमंत्री उस सेरेमनी में उपस्थित रहेंगे. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్ లో బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రౌండ్ ఏరియాలో నిఘా పెంచారు.